అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ శిరీష. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, కానీ కాస్త బిజీగా ఉన్నాను. అందుకే వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. అండ్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మా బాబుకి ఉగ్గు చేసే ప్రాసెస్ని రికార్డ్ చేశాను. సో మీరు కూడా ఈ వీడియోని చూసేయండి. నేను బియ్యంతో పాటు వాడిన పప్పులు అయితే ఇవి: కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు కూడా వాడాను. కొన్ని పెసర్లు అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వాడేశాను. ఇప్పుడు వీటన్నిటి కొలతలు చూసేద్దాము. ఈ గ్లాస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో సగం కంటే కాస్త తక్కువ కందిపప్పు తీసుకున్నాను. ఈ చిన్న బౌల్ చూసారా? ఈ చిన్న బౌల్తో మిగతా పప్పులన్నీ తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎర్ర కందిపప్పు, మరీ నిండుగా లేదు చూడండి. అలాగే శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు కూడా తీసుకున్నాను. మీరు క్వాంటిటీ చూడొచ్చు, అన్నీ దాదాపు సేమ్ క్వాంటిటీ ఉన్నాయి. కొన్ని కాస్త తక్కువ ఉన్నాయి. శనగపప్పు కాస్త తక్కువ తీసుకున్నాను. అండ్ వీటితో పాటు నా దగ్గర కొన్ని పెసర్లు ఉన్నాయి, అవి కూడా నేను యాడ్ చేసేసాను. ఇవి చాలా తక్కువ ఉన్నాయి చూడండి. అండ్ వీటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను. బాదం ఇంకా కాజు తీసుకున్నాను. వీటన్నిటిని ఏవైతే తీసుకున్నానో వీటన్నిటిని నేను ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టేశాను. ఇప్పుడు ఈ తీసుకున్న పప్పులన్నిటినీ, పప్పులు, బియ్యం అన్నిటినీ విడివిడిగా వేయించేసుకోవాలి. కడిగేటప్పుడు విడివిడిగా తీసుకున్నాను, అలాగే వేయించేటప్పుడు కూడా నేను విడివిడిగానే ఒక్కొక్కటి వేయించుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, విడివిడిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కో పప్పు ఒక్కోలా వేగుతుంది కాబట్టి కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని టైం పడుతుంది వేగడానికి. సో అందుకే ఒక్కో పప్పు సపరేట్గా ఇలా విడివిడిగా వేయించేసుకున్నాను. మీడియం మంట మీద పెట్టి వేయించితే మాడకుండా ఉంటుంది. అండ్ వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. కొంచెం మంచి స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించిన పప్పులన్నిటిని ఒక పెద్ద ప్లేట్లో తీసేసుకున్నాను. మార్నింగ్ అంతా బాబుతో బిజీ ఉండి రాత్రంతా ఈ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అందుకే చాలా నిద్ర వచ్చేస్తుంది. సో ఇలా వేయించిన పప్పులన్నిటిని ఒక పెద్ద ప్లేట్లో తీసుకున్నాం కదా, అన్నీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా మంచిగా మెత్తని పొడి అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. తర్వాత మొత్తం పొడిని జల్లించుకుంటే చాలా బాగుంటుంది. ఏమైనా గ్రైండ్ అవని పీసెస్ ఉంటే ఇలా తీసేయచ్చు. అన్ని పప్పులు యూజ్ చేసాం కాబట్టి పిల్లలకి మంచి బలం ఇది. వండిన తర్వాత కాస్త నెయ్యి కలిపి తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంతవరకు నేనైతే బయటకున్న సెర్లాక్ ఎప్పుడు మా బాబుకి పెట్టలేదు. ప్రతిసారి కాస్త కష్టంగా అనిపిస్తుంది, టైం కూడా అప్పుడప్పుడు ఉండదు. కానీ బిజీ ఉన్నా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. ఇంట్లో చేసి అదే పెడుతూ ఉంటాను. బియ్యం వల్ల బేబీకి మంచి ఎనర్జీ వస్తుంది. పప్పుల వల్ల మంచి ప్రోటీన్ కూడా బాబుకి, పిల్లలకి అందుతుంది. అందుకే ఈ కాంబినేషన్ పిల్లలకి చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బియ్యం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, పప్పులు ఎప్పుడు తక్కువ క్వాంటిటీలోనే ఉండాలి. ఫైనల్గా మన హోమ్ మేడ్ సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది. ఒక మంచి ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి. చాలా రోజుల వరకు ఈ పౌడర్ మనకి నిల్వ ఉంటుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం దీన్ని వండేసుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ కూడా చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే న్యూ మామ్స్కి, న్యూ ఫాదర్స్కి లేదా మామ్ ఫాదర్ అవబోయే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. Thank you for watching this video and see you in the next video. Bye.